రాజస్థాన్లోని ఓ గ్రామంలో తలెత్తిన సమస్య ఆధారంగా ఎన్నో పోరాటాల అనంతరం సమాచార హక్కు చట్టం వచ్చిందని అన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రజాస్వామ్యంలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. ఇటీవల సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారానే సేకరించగలిగారని చెప్పారు. సమాచార హక్కు చట్టం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కార్యక్రమాన్ని నిర్వహించింది సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ. రాజస్థాన్లో వాళ్ళు జరిపిన పోరాటం ప్రకారం వాళ్ళు గ్రామ సభకు సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు అడిగింది. ప్రజల కోసం ఎంత ఖర్చు పెడతారు, ఎంత మీకు శాంక్షన్ అయింది, ఏం ఖర్చు చేసినారు అనే వివరాలు అడగటం మొదలుపెట్టారు. మాకు ఈ విషయాలన్నీ తెలుసుకునే అధికారం ఉంది అని గట్టిగా డిమాండ్ చేశారు. ఆ హక్కు కోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ సమాచారాన్ని అందించాల్సిందే అని వాళ్ళు కూడా అంగీకరించటం, చివరికి 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ చట్టం చాలా విప్లవాత్మకమైంది. చాలా సమాచారాన్ని దాని ఫలితంగా సామాజిక కార్యకర్తలు ప్రజలు పొందగలిగారు. ఇందులో 2 కీలకమైనవి మనం చెప్పుకోవాల్సింది. మొదటిది, ఈ ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ చట్టం ద్వారానే వాళ్ళు సేకరించగలిగారు. అదేవిధంగా మన దగ్గర కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా వివరాలు ఇప్పుడు వివిధ కమిషన్ రిపోర్ట్ల వల్ల బయటకు వచ్చాయి. కానీ ఆ సమాచారం మొట్టమొదట బయటకు వచ్చింది మొత్తంగానే అది సమాచార హక్కు చట్టం ద్వారా. దానికి అప్పులు ఎన్నైనాయి, ఖర్చులు ఎంతున్నాయి, ఇట్లాంటి చాలా వివరాలు, ఆఖరికి ఒక దశలో దానికి సంబంధించిన డిపిఆర్ కూడా ఈ ఆర్టీఐ కిందనే బయటకు వచ్చింది. ఇట్లా చాలా రంగాలలో అనేక సమాచారాన్ని పొందటానికి దోహదపడిన ప్రజలకు ఈ సమాచారమే ఒక అధికారాన్ని ఇస్తుంది. యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ స్థాయిలో చట్టం చేసి సమాచార చట్టం ఈ రోజుకి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాల్లో వసంతం అడుగు పెడుతున్న సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారధిగుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల చేరువ చట్టాలపైన గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అవగాహన పరుస్తూ, మరి ముఖ్యంగా నిరక్షరాస్యులకు అవగాహన పరుస్తూ ఎన్నికల సమయంలో ఓటు హక్కు సజావుగా నిర్వహించేటందుకు సివిజి లా పైన చర్చలు, సభలు, సమావేశాలు, ఉపన్యాసాలు, అన్ని రకాల ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఇవాళ సమాచార చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినందుకు, చట్టాలపైన అవగాహన పరుస్తున్నందుకు అందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ